నమస్తే, నేను మీ సతీష్. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది. ఈ షాక్తో జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో మళ్ళీ జైలుకు పోవడం ఖాయం అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే, ఏదైతే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించిందో ఆ బెయిల్ని రద్దు చేయాలని, అదే సమయంలో తెలంగాణ సిబిఐ కోర్టులో ఈ కేసుపై విచారణలో చాలా జాప్యం జరుగుతోంది కాబట్టి ఈ కేసుని ఇతర రాష్ట్రాలకి లేదా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ ఒక 2 పిటిషన్లు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ని దాఖలు చేశారు. దానిపైన ఈ రోజున సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. మరి ముఖ్యంగా చూస్తే ఈ విచారణలో తమ వాదనలు వినిపించడానికి రఘురామకృష్ణరాజు గారి తరఫున బాలాజీ శ్రీనివాసన్ అనేటువంటి న్యాయవాది, అలాగే జగన్మోహన్ రెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి, అలాగే సిబిఐ తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి సుకేష్ మెహతా, ఈ ముగ్గురు కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ అంశం పైన, ఈ పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి క్రమాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి అనుమానం ఏమిటి అంటే, ఎక్కడైనా కూడా ఈ కేసు ఈ విధంగా జాప్యం జరగడానికి, అంటే గడిచిన 5 ఏళ్లుగా అనేక పరిణామాలు చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి లేదు విచారణలో భాగంగా. అదే సమయంలో 3500 మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాయిదాలు జగన్మోహన్ రెడ్డికి లభించినాయి. అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయి, ఇంత హై ప్రొఫైల్ కేసులో ఇన్ని వాయిదాలు లభించినటువంటి ఏకైక వ్యక్తి కేవలం ఈ కేసనే కాదు, అసలు దేశ చరిత్రలోనే ఇన్ని వాయిదాలు పొందిన వ్యక్తులు ఎవరూ లేరు అనేటువంటి అభిప్రాయాలు కూడా మనం వింటా ఉన్నాం. ఈ క్రమంలోనే కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడిగా ఈ రికార్డును కూడా సాధించాడు. 3500 వాయిదాలు లభించినాయి జగన్మోహన్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో. అలాగే చూస్తే 250కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు ఆయన. డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి అంటే, ఓకే, న్యాయశాస్త్రం లేదా చట్టం పరంగా ప్రతి ఒక్కరికి లభించేటువంటి ఒక ప్రొవిజనే, ఏదైతే మాకు ఈ కేసుతోటి సంబంధం లేదు కాబట్టి విచారణ జరిపి మమ్మల్ని ఈ కేసులోంచి తప్పించండి అంటూ మమ్మల్ని డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటివి చట్టం ఇచ్చినటువంటి ప్రొవిజన్ ప్రకారంగా, న్యాయశాస్త్రం ఇచ్చినటువంటి ప్రొవిజన్గా దాన్ని ఎవరైనా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే, ఈ డిశ్చార్జ్ పిటిషన్ తెచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటి అంటే, ఏదైతే అమాయకులు ఉంటారో, నిర్దోషులు ఉంటారో వాళ్ళు ఎక్కడా కూడా అనవసరంగా బలైపోకూడదు అని చెప్పి. అయితే వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రొవిజన్స్ కూడా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, ఏ విధంగా గడిచిన 5 ఏళ్లలో తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని గేమ్స్ ఆడుతూ వచ్చాడు అనేటువంటిది కూడా చూసాం. అయితే ఈ రోజున ఈ విచారణలో భాగంగా కలుగుతున్నటువంటి అనుమానాలు ఏమిటి అంటే, ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత గౌరవ న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యల్ని బట్టి అయితే ఎక్కడైనా సిబిఐ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే, అసలు వాదనలు జరిగినటువంటి క్రమాన్ని ఒకసారి చూద్దాం. విచారణ జరిగినటువంటి క్రమాన్ని చూస్తే, మొదటగా ఏదైతే ఈ కేసు ద్విసభ్య ధర్మాసనం బెంచ్ ముందరికి రాగానే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి గారు లేచి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్స్ని డిస్మిస్ చేయాలి అని చెప్పేసి ఆయన కోరారు. అప్పుడు ధర్మాసనం సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాదిని, అంటే సిబిఐని ఒకే ఒక ప్రశ్న అడిగింది. అసలు ఎందుకు ఈ కేసులో ఇంత జాప్యం జరుగుతోంది? వాస్తవానికి డిస్మిస్ చేయమంటూ పిటిషన్, రఘురామకృష్ణరాజు గారి పిటిషన్లను డిస్మిస్ చేయమంటూ మా దగ్గరికి కేసు అయితే వచ్చింది, కానీ అసలు దాని పూర్వాపరాలు చూస్తే ఎందుకు ఒక కేసు విషయంలో ఈ విధమైనటువంటి జాప్యం జరుగుతుంది? దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ కేసు రన్ అవుతా ఉంది. గడిచిన 5 ఏళ్లలో చూస్తే ఇన్ని వేల వాయిదాలా అని చెప్పేసి ధర్మాసనం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది
ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే హైకోర్టులోను సిబిఐ కోర్టులోను డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి కాబట్టి అనేక డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతోంది కాబట్టి ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతోంది అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. దానికి కారణం ఏమిటి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అపర మేధస్సు వాటిని ఉపయోగించి ఏ విధంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేయిస్తూ వచ్చారు అనేటువంటిది కూడా చూస్తే మొదటగా ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేశారనుకుందాం. దాని విచారణ ముగిసి దాని మీద తీర్పు వచ్చేటప్పటికి ఆ కేసుతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు లేదా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళే ఇంకో 2-3 పిటిషన్లు వేస్తారు. ఇంకో 2 డిశ్చార్జ్ పిటిషన్లు, ఇంకో 2-3 వ్యక్తులు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం. ఈ రకంగా ఇప్పుడు సిబిఐ కోర్టులో కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ కుప్పలు తెప్పలుగా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి అనేక డిశ్చార్జ్ పిటిషన్లు అక్కడ పడున్నాయి. ఇదే ఈ రోజున సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది చెప్పారు. అయితే ధర్మాసనం కూడా సూటిగా ఒకటే ప్రశ్న అడిగింది. ఏమిటి అంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే డిశ్చార్జ్ పిటిషన్ ఎక్కడైనా కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవి డిశ్చార్జ్ పిటిషన్లు వేసినట్లుగా కనిపిస్తే వాటిని వెంటనే డిస్మిస్ చేసేయచ్చు కదా, ఆ అధికారం ఉంది కదా. అది ఉన్నప్పుడు ఎందుకు కేసు విషయంలో ఇంత జాప్యం చేసుకుంటూ వస్తున్నారు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ముకుల్ రోహత్గి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఆయన కూడా కలగజేసుకుని ముఖ్యంగా ఏదైతే ఈ పిటిషన్లు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్లు అన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో వేశారు. కారణం ఏమిటి అంటే రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, అలాగే ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలి అంటూ లోక్సభ స్పీకర్కి కూడా ఒక నోటీస్ ఇచ్చాం కాబట్టి రాజకీయ కక్షతోటి రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా పిటిషన్లు వేశారు అంటూ ఆయన తన వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూడా న్యాయస్థానం సూటిగా ఒకటే మాట చెప్పింది. అసలు ఈ కేసులో ఈ పిటిషన్ పైన మేము చేస్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్లని డిస్మిస్ చేయాలి అంటూ వేసిన పిటిషన్లో మేము ఎక్కడ రాజకీయ కోణాన్ని చూడట్లేదు. రాజకీయ అంశం అనేటువంటిది పక్కకు పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది ఈ కేసు విచారణలో అని సూటిగా ప్రశ్నించారు ఈ రోజున న్యాయస్థానం అయితే గనక. అదే సమయంలో అసలు ఇంత వెసులుబాటు, ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే వాటిపైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో రాజకీయం అనేటువంటి పక్కకు పెడితే ఇంత వెసులుబాటు ఎవరికి లభిస్తుంది, ఇందులో జాప్యానికి మరి బాధ్యత తీసుకోవాల్సింది సిబిఐయా కాదా? ఎందుకు అంటే సిబిఐ గతంలో చూసాం ఏదైతే అసలు ఈ కేసును నమోదు చేసింది సిబిఐఏ, అలాగే సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళిద్దరూ కూడా విచారణలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసింది, అంటే అటాచ్మెంట్ చేసింది. అటాచ్మెంట్ చేసిన తర్వాతే కదా సాక్ష్యాధారాలతో సహా దొరికారు అని ట్రంక్ పెట్టెలతోటి ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు, తీసుకెళ్లి కోర్టులో కూడా సమర్పించారు. ఆ తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కార్యాలయంలో విచారణకు పిలిచి ఆయన చేసినటువంటి తప్పులు గుర్తించారు కాబట్టే కదా కాలర్ పట్టుకుని సిబిఐ అధికారులు ఈడ్చుకెళ్ళి చెంచల్గూడ జైల్లో అరెస్ట్ చేసి బొక్కలో దోస్తే 16 నెలలు చెప్పకూడదు తిన్నాడు. మరి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు దొరకబట్టే కదా. మరి ఆయన్ని ఇంతిదిగా చేసినప్పుడు ఈ కేసులో 10 ఏళ్ల నుంచి ఎందుకు జాప్యం జరుగుతోంది, దీనికి సిబిఐ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మళ్ళీ ఏదైతే ముకుల్ రోహత్గి గారు అలాగే ఇటు పక్కన సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వీళ్ళిద్దరి వాదనలు కూడా ఒకసారి చూస్తే ముఖ్యంగా ఈ రకమైనటువంటి విచారణలో భాగంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ముకుల్ రోహత్గి గారు వచ్చి గతంలో సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమిటవి అంటే ఈ రకంగా పొలిటికల్గా కానీ హై ప్రొఫైల్ కేసులు కానీ ఇంతకాలంగా ఒక పొలిటీషియన్కి సంబంధించినటువంటి కేసులు ఏవైనా కూడా పెండింగ్లో ఉన్నట్లయితే వాటి విచారణని త్వరితగతిన చేయాలి, వాటి విచారణని తొందరగా పూర్తి చేయాలి అంటూ ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు కూడా దీనిపైనే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ దీనిపైన విచారణలకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం రఘురామకృష్ణరాజు పిటిషన్లని డిస్మిస్ చేసేయండి అంటూ ముకుల్ రోహత్గి గారు తన వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అదే సమయంలో సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఏం చేయాలి? వాస్తవంగా సిబిఐ అలాంటి వాదనలను డిఫెండ్ చేయాలి. ఇంకో పక్కన ఎక్కడైనా కూడా వాటిని తోసిపుచ్చి లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే విధంగా సిబిఐ అధికారులు వాదించాలి, సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాదించాలి. కానీ ఇక్కడ మాత్రం
ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాది వినిపించిన వాదనలతోటి సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాది కూడా ఏకీభవించేలాగా, మద్దతు తెలిపేలాగా, అవును అక్కడ విచారణ జరుగుతుంది కాబట్టి డిస్మిస్ చేసినా పర్వాలేదు అనే అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తే మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే సిబిఐ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కయ్యారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఆయన కూడా కలగజేసుకుని అక్కడ ఇంకా కేసులు విచారణ జరగాల్సినటువంటి సమయం ఉంది, అక్కడ జరుగుతాయా లేవా అనేటువంటిది తెలియదు కాబట్టి ప్రస్తుతం ఈ పిటిషన్లను అయితే గనక డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ ఏదైతే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్లని, అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ని కానీ, అలాగే ఏదైతే ఈ కేసుని మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి అనేటువంటిది రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కనిపించట్లేదు అనే విధంగా ధర్మాసనం కూడా వ్యాఖ్యలు చేసింది. మళ్ళీ ముకుల్ రోహత్గి గారు కలగజేసుకుని ఏదైతే గతంలో హైకోర్టులో కూడా రఘురామకృష్ణరాజు గారు ఇదే రకంగా ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా ఒక వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్లని డిస్మిస్ చేయండి అని చెప్పేసి అని కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో ధర్మాసనం అయితే ఒకటి స్పష్టంగా చెప్పింది. ఏదైతే ఈ కేసుని ఏప్రిల్కి వాయిదా వేశారు, ఏప్రిల్ మొదటి వారంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేస్తామని, అలాగే ఈ లోపల సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, అసలు ఈ కేసు పైన ఎలాంటి విచారణ జరుగుతోంది, ఏ విధమైనటువంటి పురోగతి ఉంది, అంటే ఇప్పుడు ఏప్రిల్ మాసంలో మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అంటే ఇప్పుడు జనవరిలో ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 4 నెలల సమయంలో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో చోటు చేసుకున్నాయి, ఆ డిశ్చార్జ్ పిటిషన్లని డిస్మిస్ చేశారా లేకపోతే వాటిలో పురోగతి ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు అటాచ్మెంట్ చేశారు కదా, అందులో ఏమిటి జరిగినటువంటి కుట్ర, ఏ రకంగా అక్రమాస్తులు సమకూర్చుకున్నాడు, అలాగే విచారణలో వెల్లడైనటువంటి నిజాలేమిటి, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, తీసుకుంటుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా సుప్రీంకోర్టుకి ఆ విచారణ సమయానికి తెలియజేయాలి అంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఏదైతే గనక ఒకవేళ యాక్షన్స్ తీసుకున్నా, అంటే చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ఏ విధమైనటువంటి పురోగతి అయితే ఈ కేసులో ఉంది అనేటువంటిది న్యాయస్థానానికి తెలియజేయాలి అనేటువంటిది అయితే గనక ఈ రోజున సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా ద్విసభ్య ధర్మాసనం అయితే గనక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో వాటితోటి మరి తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ఏమైనా చలనం వస్తుందా, అక్కడ ఏమైనా కదలిక వస్తుందా? ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచే ఈ రకమైనటువంటి ఆదేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సిబిఐ కోర్టు కూడా చర్యలకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, విచారణ వేగవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ కేసు పైన ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో విచారణ వేగవంతం చేస్తుందా అనేటువంటిది కూడా వేచి చూడాలి. ఎందుకంటే విచారణ వేగవంతం చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి అయితే విచారణకి హాజరవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కూడా రేపు ఏప్రిల్లో సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజునైతే అక్కడ విచారణని ఎవరు ఆపలేరు కాబట్టి సుప్రీంకోర్టులో జరిగేటువంటి విచారణకైనా సరే అక్కడ విచారణను బట్టి అక్కడ ధర్మాసనం కానీ అక్కడ న్యాయస్థానం కానీ ఏదైతే తీర్పు ఇస్తుందో దాని ఆధారంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడైనా విచారణకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కోర్టు మెట్లెక్కడం ఖాయం. ఏదైతే మొదటగా కోర్టు దారి అట్నుంచటు జైలు దారికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటిది న్యాయ నిపుణుల తాలూకు అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.